టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రమాణ స్వీకారానికి సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. సినీ నటుడు రామ్ చరణ్ ప్రమాణ స్వీకారానికి వస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ తరపున ఎన్నికల్లో సినీ ప్రముఖులు కూడా ఎన్డీఏ కూటమికి ప్రచారం నిర్వహించారు. దీంతో ప్రమాణ స్వీకారానికి సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా రానున్నట్లు సమాచారం. దీంతో సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వస్తున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ప్రమాణ స్వీకారానికి సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవికి ఆహ్వానం అందింది. సినీ నటుడు రామ్ చరణ్ ప్రమాణ స్వీకారానికి వస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ తరపున ఎన్నికల్లో సినీ ప్రముఖులు కూడా ఎన్డీఏ కూటమికి ప్రచారం నిర్వహించారు. దీంతో ప్రమాణ స్వీకారానికి సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు కూడా రానున్నట్లు సమాచారం. దీంతో సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు వస్తున్నారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సినీ ప్రముఖులు ఎవరెవరు హాజరు కానున్నారు? వైశాలి, ఆంధ్రప్రదేశ్ నూతన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకు తెలుగు చలనచిత్ర పరిశ్రమ నుంచి కూడా కొందరు ప్రముఖులు వెళ్లనున్నారు. సీఎం గా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి మెగాస్టార్ చిరంజీవికి విశేషమైనటువంటి ఆహ్వానం దక్కింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశిష్ట అతిథిగా ఆయనకు ఆహ్వానం అందింది. వైశాలి, ఆయన ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అందుకే కాసేపట్లో బేగంపేట్ విమానాశ్రయం నుంచి కాసేపట్లో దాదాపు 6:40 సమయంలో ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అయితే ఇందులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా అటెండ్ కాబోతున్నారు. చిరంజీవితో పాటు ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ఇందుకోసం షెడ్యూల్ కూడా ఖరారు చేసుకున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం రామ్ చరణ్ కూడా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ షెడ్యూల్ లో ఉన్నాడు. మొత్తానికి రేపు ఒకరోజు షూటింగ్ వాయిదా వేసుకుని రేపు విజయవాడలో జరగనున్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి అతిథితో పాటు తన బాబాయ్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి అంటే రామ్ చరణ్ ఈ ఇద్దరిని దృష్టిలో పెట్టుకుని వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. చిరంజీవి సోదరుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగానే గెలుపొందడం కాకుండా జనసేన పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో అన్ని చోట్ల గెలిచింది. అయితే పవన్ కళ్యాణ్ మంత్రి పదవి తీసుకుంటారా లేదా రేపు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడైతే ఇది ఒక ఉత్కంఠ, సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఒక ఉత్కంఠ అయితే నెలకొల్పింది. రేపు ఏ శాఖ తీసుకోబోతున్నారో, అసలు మంత్రిగా తను ఉండబోతున్నారా లేదా అంటూ కూడా అయితే ఒక సస్పెన్స్ అయితే కనబడుతుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముఖ్యంగా ఇటు సినీ ప్రముఖులతో పాటు రాజకీయాల్లో ముఖ్యంగా ప్రధాని మోడీ సైతం హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి ఇప్పటికే భారీ స్థాయిలో బందోబస్తు చేస్తున్నారు పోలీసులు. వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రులు, తెలంగాణ నుంచి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారా లేదా అనేది ఒక సస్పెన్స్ వాతావరణం కొనసాగుతుంది. అలాగే కొందరు కేంద్ర మంత్రులతో పాటు వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖులతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి రామ్ చరణ్ తెలుగుదేశం పార్టీ నుంచి నందమూరి తారక రామారావు తనయుడు మాస్ హీరో నందమూరి బాలకృష్ణ హిందూపూర్ శాసన నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టారు. ఆయన 3వసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారంలో ఆయన తప్పకుండా ఉంటారు. సో ఈ ఒక పక్క బాలకృష్ణ, ఇండస్ట్రీ నుంచి బాలకృష్ణ, అలాగే పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సమక్షంలో రామ్ చరణ్, అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీకి కూడా ఎవరు ఉంటున్నారు, ఎవరు వెళ్తున్నారు అనే సస్పెన్స్ అయితే మొత్తానికి కొనసాగుతుంది. పిఠాపురం శాసనసభ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికైనప్పటి నుంచి అయితే ఇండస్ట్రీలో
ప్రమాణ స్వీకారానికి సినిమా ఇండస్ట్రీలో ప్రమాణ స్వీకారానికి డెఫినెట్ గా ఇటు గీతా ఆర్ట్స్ అంటే అల్లు అరవింద్ ఫ్యామిలీ నుంచి అవ్వచ్చు, గీతా ఆర్ట్స్ లో ఉన్నటువంటి నిర్మాణ సంస్థలో ఉన్నటువంటి ప్రొడ్యూసర్స్, అలాగే చిరంజీవికి సంబంధించినటువంటి ఫాలోవర్స్, మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి కొంతమంది హీరోలు కూడా రేపు తప్పకుండా అయితే వెళ్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ అయితే గత 4 రోజుల నుంచి అయితే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ బిజీలో ఉన్నారు. రేపు మాత్రం షూటింగ్ వాయిదా వేసుకొని ఆల్రెడీ రేపు ప్రమాణ స్వీకారానికి వస్తున్నట్టుగా అయితే కన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా టీడీపీ మద్దతుదారులైనటువంటి సినిమా ఇండస్ట్రీలో, టాలీవుడ్ ఇండస్ట్రీలో టీడీపీకి మొదటి నుంచి మద్దతుదారులైనటువంటి దర్శకులు రాఘవేంద్రరావు, అలాగే సీనియర్ హీరో నిర్మాత మురళీమోహన్, అలాగే వైజయంతి మూవీస్ అధినేత నిర్మాత అశ్విని దత్ కూడా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్తున్నట్టుగా అయితే మనకు వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు మరికొంతమంది కూడా సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు వీరందరినీ వీళ్ళంతా వస్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా సెక్యూరిటీ విషయంలో కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు 10,000 మంది పోలీసులతో కూడా గన్నవరానికి చెందినటువంటి ఆ ప్లేస్ లో 10,000 మంది పోలీసులతో భద్రత నిర్వహిస్తున్నారు. బాబాయ్ పవన్ కోసం రామ్ చరణ్ ఈ ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే రామ్ చరణ్ కూడా రేపు జరగబోయే ప్రమాణ స్వీకారానికి రాబోతున్నాడని తెలిసి అభిమానులు కూడా భారీగా హాజరవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి అభిమానులు మొత్తం రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి అయితే హాజరు కానున్నట్టయితే తెలుస్తుంది. వైశాలి, రామ్ చరణ్ వెళ్తుండడంతో మరి ఎన్టీఆర్ కూడా, జూనియర్ ఎన్టీఆర్ కూడా వస్తాడా లేదా అనే సందేహాలు అయితే వ్యక్తపరుస్తున్నారు. ఇటీవల కూటమి గెలుపు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా అభినందిస్తూ ఒక ట్వీట్ చేసిన సంగతి అయితే మనందరికీ తెలిసిందే. మరి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఎన్టీఆర్ వస్తాడా రాడా అనైతే కొద్దిసేపటి నుంచి అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అయితే చిన్న పార్టీ వారైతే నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఈ ప్రమాణ స్వీకారానికి వస్తారా రారా, అసలు ఆయన్ని ఆహ్వానించారా లేదా అనే దానిపై అయితే కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. చంద్రబాబు గెలిచిన తర్వాత కూడా జూనియర్ ఎన్టీఆర్ అభినందిస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అయితే గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీకి, నందమూరి నారా ఫ్యామిలీకి దూరం ఉంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో కూడా, ఎన్నికల సందర్భంలో కానీ, చంద్రబాబు అరెస్ట్ అయిన సందర్భంలో కానీ, అలాగే ఎన్నికల ప్రచారంలో కానీ జూనియర్ ఎన్టీఆర్ అయితే ప్రస్తుతానికి ఇప్పటి వరకు అయితే ఎక్కడ జోక్యం చేసుకోలేదు. తన సినిమాలు తాను చేసుకుంటూ రాజకీయాలను, కుటుంబ వ్యవహారాలకైతే దూరంగా ఉన్నారు. అయితే చంద్రబాబు గెలిచిన తర్వాత అయితే ఎన్టీఆర్ అభినందిస్తూ ట్వీట్ చేయడంతో ఇటు తెలుగుదేశం పార్టీలో, అలాగే కార్యకర్తలు అవ్వచ్చు, అభిమానులు అవ్వచ్చు, ఎన్టీఆర్ అయితే ఓ రేంజ్ లో ట్వీట్ చేసినందుకైతే ఒక రేంజ్ లో ఒక జోష్ అయితే, కొత్త ఉత్సాహం నింపిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇవాళ ఎన్టీఆర్ కి, జూనియర్ అని అలాగే నందమూరి ఫ్యామిలీలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కళ్యాణ్ రామ్ జూనియర్ ఎన్టీఆర్ కి ఆహ్వానం అందిందా లేదా అనే సస్పెన్స్ అయితే ఇప్పటి వరకు అయితే కొనసాగుతుంది. వైశాలి, మొత్తానికి ఆహ్వానం అందినా కూడా వీళ్ళు వెళ్తారా వెళ్ళరా, ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి అయితే జూనియర్ ఎన్టీఆర్ గానీ, కళ్యాణ్ రామ్ గానీ ఎన్నికల ప్రచారంలో అవ్వచ్చు, దానికి ముందు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ లో అవ్వచ్చు, ఇంతవరకు అయితే వీళ్ళు ఎక్కడ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఎక్కడైతే స్పందించలేదు. కానీ గెలిచిన తర్వాత మాత్రం ఇటు జూనియర్ ఎన్టీఆర్ గానీ, కళ్యాణ్ రామ్ గానీ వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా మామయ్య కంగ్రాట్స్ అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే లోకేష్ కి గానీ, బాలకృష్ణకి కానీ మొత్తానికి ఈ సిచ్యువేషన్ అంతా చూస్తుంటారైతే ప్రస్తుతానికి రేపు టాలీవుడ్ లో ఎంతమంది వెళ్తున్నారు, ఎందుకంటే ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం అయితే చాలా మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు అవ్వచ్చు, ప్రొడ్యూసర్లు అవ్వచ్చు, అలాగే డాన్స్ మాస్టర్ గానీ, జబర్దస్త్ లో ఉన్నటువంటి ఆర్టిస్టులు అవ్వచ్చు, చాలా మంది దాదాపు 2 నెలల నుంచి అక్కడే మకాం వేసి ప్రచారంలో అయితే మొత్తానికి పవన్ కళ్యాణ్ తో పాటు వీళ్ళు కూడా పాల్గొన్నారు. సో వీళ్ళంతా రేపు హాజరు కానున్నట్టయితే తెలుస్తుంది. మరోపక్క ఇండస్ట్రీలో హీరోలు, టాలీవుడ్ లో హీరోలకి సంబంధించి ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి అయితే మెగా హీరోలు అందరూ కూడా సాయిధరం తేజ్ అవ్వచ్చు, వరుణ్ తేజ్ అవ్వచ్చు, జనసేన అది తన మేనమామ పవన్ కళ్యాణ్ కోసం అయితే వెళ్తున్నట్టు తెలుస్తుంది. అలాగే రామ్ చరణ్ కూడా, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఇటు అధికారికంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలిచినటువంటి ఆహ్వానం మేరకు, అలాగే తన బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని తను అతిథిగా వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా సేపట్లో అయితే వినోద్, అయితే అల్లు అర్జున్ హాజరు అవుతారా లేదా అన్న దానిపై కూడా సస్పెన్స్ ఉంది. మరి అల్లు అర్జున్ హాజరయ్యే అవకాశం ఉందా? ప్రస్తుతానికి అయితే ఒక సస్పెన్స్ వాతావరణం అయితే కొనసాగుతుంది టాలీవుడ్ లో వైశాలి. ఎందుకంటే అల్లు అర్జున్ వెళ్తాడా లేదా, ఎందుకంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతుగా అల్లు అర్జున్ ట్వీట్ చేసిన సంగతి తెలిసింది. దాని తర్వాత 2 రోజులకే నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి తన మద్దతు ప్రకటించడంపై అప్పటి నుంచి జరిగినటువంటి కాంట్రవర్సల్, అలాగే మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్యలో ఒక చిన్నపాటి యుద్ధం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. దాని తర్వాత
అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గెలిచాక అల్లు అర్జున్ మళ్ళీ తన ట్విట్టర్ వేదికగా అయితే కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారు అంటే చెప్పడం జరిగింది. సో అప్పటికి పాత విషయాల నుండి మర్చిపోయి ఒక పవన్ కళ్యాణ్ కి అల్లు అర్జున్ చేసినటువంటి ఒక ట్వీట్ అయితే ఒక కొత్త ఉత్సాహాన్ని నింపింది అభిమానులకు అవ్వచ్చు, అలాగే జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి. సో వీటన్ని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవానికి అల్లు అర్జున్ వస్తాడన్నట్టుగా ఊహించారు. కానీ అసలు అల్లు అర్జున్ కి ఆహ్వానం అందిందా లేదా, ఒకవేళ ఆహ్వానం అందితే తను వెళ్తున్నాడా లేదా అనే సస్పెన్స్ అయితే ప్రస్తుతానికి ఇంకా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీలో కూడా ఇదే సస్పెన్స్ కొనసాగుతుంది వైశాలి. మొత్తానికైతే మనకి టాలీవుడ్ లో ఇప్పటికీ కన్ఫర్మేషన్ అయిన వాళ్ళు అయితే ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి అయితే వెళ్తున్నారు. అందులో రామ్ చరణ్ మెగాస్టార్ అయితే తప్పకుండా వెళ్తున్నారు. మిగతా వాళ్ళు మెగా ఫ్యామిలీ నుంచి ఉన్న వాళ్ళు సాయి ధరమ్ తేజ్ అవ్వచ్చు, వరుణ్ తేజ్ అవ్వచ్చు, అలాగే మిగతా టాలీవుడ్ కి సంబంధించినటువంటి మిగతా సినిమా నిర్మాతలు అశ్విని దత్తు, రాఘవేంద్ర రావు వీళ్ళతో పాటు మరికొంతమంది అయితే వెళ్తున్నారు వైశాలి. చెప్పలేం, దాదాపు ఒక గంట తర్వాత అయితే చిరంజీవితో పాటు చిరంజీవి సతీ సమేతంగా వెళ్తున్నారా లేదా చిరంజీవి ఒక్కరే వెళ్తున్నారా ఏంటో మనకైతే అప్డేట్ లేదు. కానీ బేగంపేట్ విమానాశ్రయం నుంచి కరెక్ట్ గా 6:45 ప్రత్యేక విమానంలో విజయవాడకి ఇవాళ వెళ్తున్నారు. అయితే ఇవాళ విజయవాడలో బస చేసి రేపు ఉదయం ప్రమాణ స్వీకారానికి అయితే మెగాస్టార్ చిరంజీవి హాజరు కానున్నారు వైశాలి.